హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హనుమాన్ చాలీసా సిరీస్కి స్వాగతం. గత వీడియోలో మనం మొదటి దోహను నేర్చుకున్నాము. ఈరోజు రెండో దోహను భక్తితో స్పష్టంగా నేర్చుకుందాము. రెండవ దోహ. బుద్ధిహీనతను జానకై సుమిరై పవన కుమారా బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బుద్ధిహీనతను జానకై సుమిరౌ పవన కుమారా బలబుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార్. దీని భావం ఏంటంటే, ఓ ఆంజనేయ స్వామి, నాకు బలం, బుద్ధి, జ్ఞానం ప్రసాదించి నా కష్టాలు మరియు చెడు ఆలోచనలను తొలగించండి అని ప్రార్థిస్తున్నాను అని దీని అర్థం. ఇవాల్టికి ఈ 4 లైన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మొదటి చౌపాయి గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్, జై హనుమాన్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.